ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతుర కింది నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాళాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు. నాయనా సుయోధన, ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. ఐరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యములకి ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, చురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగరులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. What is your name? పాపారాయుడు. పాపారాయుడు? ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? తీసుకో, వేలుతో నొక్కు, గుండు బయటకొస్తుంది, గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. తీసుకో తీసుకో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని. గుడ్ పర్సనాలిటీ. బెస్ట్ ఆఫ్ లక్. గో గో, ప్లీజ్ గో, వెళ్ళు. పిరికి పంద, కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు. నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా? భయమా? నీ చెవలో వైర్లెస్, నీ చూపలో కేర్లెస్, నీ మాటలో ఫియర్లెస్. యు ఆర్ బ్రెయిన్లెస్. గుడ్ జోక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశావుగా,
వెళ్ళు. గో గో. నన్ను పట్టుకుంటే మీ ప్రభుత్వం ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా. నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు. అందుకని నన్ను పట్టుకొని ఆ ₹1,00,000 తీసుకొని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బ్రతుకు. నిన్నెందుకు పట్టుకుంటాను? యు ఆర్ మై ఫ్రెండ్. మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. మీ చెప్పులు దుడిచేవాడు కూడా భారతీయుడే, మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే, మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే, చివరకు మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే. ఖబర్దార్. మేము మీ స్నేహితులమా? కాదు, మీ దృష్టిలో కేవలం బానిసలం. కనుకనే వంటవాణ్ణి, తోటవాణ్ణి, పనివాణ్ణి అందరినీ భారతీయులను పెట్టుకున్నాం. సులోదా, అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు? ఉద్యోగం కోసం. కాదు, వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి. నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను. కాదు కాదు, వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు. అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు, మీతో చేతులు కలిపారు. ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి, ఇంటికి ఇంటికి, తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి, అక్కకు చెల్లెలికి, చెల్లెలికి అక్కకు, అన్నకు తమ్ముడికి, తమ్ముడికి అన్నకు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి, తారతమ్యాలు కల్పించి, ఒక్కొక్కరిని విడదీసి, ఆ విడదీసిన వాళ్లను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, సరెండర్ అండ్ ఫుడ్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం. అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీల్లేదు, మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నల్లులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు? సువేలా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపండి. క్విట్ ఇండియా. లేకపోతే మీ శవాలే ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి. జై హింద్. ముద్దాయి ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఎస్ యువర్ ఆనర్, నేనే ఈ నేరం చేశాను. వేరే సాక్ష్యం ఎందుకు బాబు? చేశానని ముద్దాయి ఒప్పుకుంటూనే ఉన్నాడు. సాగుకొట్టినట్లు మా మెడలు, కాళ్ళు, చేతులు చెప్తూనే ఉన్నాయి. యువర్ ఆనర్, చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత, అవసరము నాకుందని తెలిసి కూడా నేనే ఈ నేరం చేశాను. ఈ న్యాయస్థానం యువర్ ఆనర్ చెప్పిన దాన్ని వింటుంది, చూచిన దాన్ని నమ్ముతుంది. కానీ ఇటువంటి నీచులకు భయపడి ఉన్నది చెప్పలేక తలవంచుకు నిలబడ్డ ఈ నిస్సహాయన మూగబాత కోర్టుకు వినిపించదు. అవతల నర్రూప రాక్షసుల్లాగా సంఖ్యల్లో చలామణి అవుతూ తమ డబ్బు మద్దతుతో, గూండాల మద్దతుతో ఈ పెద్ద మనుషులు సాగించే జులుం కోర్టు చూడదు, చూడలేదు. కేవలం సాక్ష్యాధారాలు చూపలేని కారణంగా నిస్సహాయులు జైలుకు వెళతారు. సాక్ష్యాలను గల్లంతు చేయగలిగిన ఈ పెద్ద మనుషులు చొలవ గదుల్లో కులుకుతారు, స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. న్యాయస్థానం తప్పు లేదు, కానీ ఒక్కసారి తిరగబడి చెల్లుకు చెల్లు చేసి జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఈ పెద్ద మనుషులు తమకు జరిగిన అత్యాచారాలను కోర్టు ముందు చెప్పుకునేటట్టు చేయాలనే నేను ఈ నేరం చేశాను. అన్యాయాన్ని శిక్షించే పని మీది కాదు, న్యాయస్థానం. ఆ పని న్యాయస్థానం చేసేలోగా అమాయకులు గల్లంతవుతారు. అందుకని దౌర్జన్యం సాగిస్తారా? దానికి మీరు పెట్టిన పేరు దౌర్జన్యం, కానీ మేము చేసుకునేది ఆత్మరక్షణ. బట్ యు ఆర్ ఎ కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బట్ ఐఎమ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ కామన్ మ్యాన్. దుర్మార్గులను దుర్మార్గంతో సాధించడం న్యాయమంటారా? ఆదరించే నాథుడు లేక, ఆలకించే నాథుడు లేక దుర్మార్గానికి బలవంతటం న్యాయం అంటారు. ఇది నాన్ సెన్స్. మీరు చేసిన పని గూండాయిజం, రాక్షసత్వం. ఇట్ ఈస్ బేస్ ఇంటిగ్రిటీ, బార్బేరియస్. నేను చేసిన పనే గుండాయిజం అయితే, నేను చేసిన పనే రాక్షసత్వం అయితే, లండన్ ప్రాసిక్యూటర్ వారు చెప్పినట్టు ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ బేస్ ఇంటిగ్రిటీ అండ్ బార్బేరిజం, వాట్ ఆఫ్ దిస్? వాట్ ఆఫ్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ ని అర్ధరాత్రి రోడ్డు మీదకి లాగి తమ తత్తుల చేత చవబాధించే ఈ మారిన హోమానికి
ప్రాసిక్యూషన్ వారు ఏ కొత్త పేరు పెడతారు? ఈ న్యాయస్థానం ఏ కొత్త శిక్ష విధిస్తుంది? హఠాత్తుగా నా మీద జరిపిన ఈ అత్యాచారానికి సాక్షులను ఎక్కడి నుంచి వెతికితేను? మిస్టర్ ప్రాసిక్యూటర్, వాట్ డు యు కాల్ ఆఫ్ దిస్? అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్రిమినాలజీ, వాట్ యు కాల్ ఆఫ్ దిస్? వాట్ యు కాల్ ఆఫ్ దిస్? దేశంలో నిస్సహాయతను రక్షించే మార్గం చట్టానికి లేనప్పుడు దౌర్జన్యాన్ని, తిరుగుబాటును శిక్షించే హక్కు కూడా ఆ చట్టానికి లేదు. మనుషుల్లో ప్రాథమికమైన అనాగరికత ఉన్నంత కాలం నేరం కోర్టుల్లో కాదు యువర్ ఆనర్, వీధుల్లో పరిష్కారం అవుతాయి. వేరే మార్గం లేదు, మరో గత్యంతరం లేదు. పాంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! ఎంత మరువై తిరించినను మరపున పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో, క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరెణ్యులకు శత సోదరుల కగ్గరజుండనై పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సశాస్త్ర విద్యాపారీనుండైన రాధేయునికి మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్కోడుది పరిచారిక పరివృతై పగులబడి నవ్వుటయా. అహో, తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పొందకి చెత్త ఎదుట ఎలాగేలి చేయవలే. అవునులే, ఆ వయసు మారిన భామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున మగల ముందొక మగనిని ఒత్తర పర్యంతము రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేలా కటకటపడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకుడుండునా? అయినను దుర్వ్యాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో, దివ్యరత్న ప్రభా సౌపేతమై సర్వత్రు సంశోభితమైన ఆ వైసభా భవనము మాకేల విడిది కావలే. అయినది పో, అందు చిత్ర చిత్రిత విచిత్ర లావణ్యల హరులలో ఈదులాడు దిదృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో, సజీవ జలచర సంతాన వితానముల కాలవాలమగు ఆ జలాశయముల మేమేల కాలు మోపవలే. మోపితిమి పో, సకల రాజన్య కోటీల కోటీతడో చిప్త రత్నప్రభా నీరాజితమ్మగు మా పాద పద్మమేల అపభ్రంశమందవలే. ఏత సమయమునకే పరిచారిక పరివృత అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ జన్మ శత్రువులే అని అనుమానించుతూనే అరుదించిన మమ్ము అవమాన బడమానాల జ్వాలలు దగ్ధమనర్చుతున్నవి మావా. విముఖుని సుముఖుని చేసి మమ్మటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభోధిక్యములు ఏమైనవి మావా. పాంచాలి కృతావమాన మానసుడనై మానాతిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయా. పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా. ఆడుదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? ఏది ఫ్రెండ్స్, అందరికీ తెలుసు శ్రీ వెంకటేష్ గారు. మీ అందరికీ తెలుసు వారి పలుకుబడి. మీ అందరికీ తెలుసు వారి తెలివి తేటలు. స్వార్థానికి సంఘసేవనే పైపుత పూసి ఈయన చేస్తున్న విద్యా వ్యాపారమే ఈ మెడికల్ కాలేజ్. దేశానికి వెన్నెముక విద్యాలయాలు. విద్యాలయాలకు మూల స్తంభాలు విద్యార్థులు. ఉద్రేకం ఎక్కువ, ఆలోచన తక్కువ అయిన విద్యార్థుల్ని సినీతారల గ్లామర్తో ఆకర్షించి రాజకీయ నాయకుల పలుకుబడితో ప్రేరేపించి తాను విద్యార్థి నాయకుడిని కావాలనుకుంటున్నారు. గౌరవనీయులైన శ్రీ వెంకటేష్ గారు వితేటలుండి అర్హత ఉండి ప్రోత్సాహం లేక పై చదువులకు విద్యాలయాల్లో ప్రవేశం దొరక్క యువతరం నిరుత్సాహంతో నీళ్లు గారిపోతూ ఉంటే ఈ వెంకటేష్ గారు లాంటి అవకాశవాదులు కూరగాయల్లాగా కాలేజీ సీట్లకు బేరం పెడుతున్నారు.
చేస్తున్నారు బేరం. తెలివితేటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బుకు సీట్లు ఇవ్వడం మూలకంగానే అమెరికా వాడు అంతరిక్షాన్ని పాలిస్తున్నా మనం ఇంకా ఈ మురికి వాడల్లోనే మురిగి తెస్తున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాలు గుర్తించండి. ఏనాడు గుడిసెల్లో ఉన్న మేధావి ఈ దేశానికి గుండెకాయి అవుతాడో ఆనాడే ప్రగతి వెళ్లి విరుస్తుంది. ఏనాడు నిజమైన విజ్ఞానాన్ని మనం గౌరవిస్తామో ఆనాడు ప్రపంచ విజ్ఞాన సమాజమే మన మేధస్సుకు నివాళులిస్తుంది. ఏనాడు అర్హతను ఆదరించి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తామో ఆనాడే ప్రజా ప్రభుత్వానికి సరి అయిన నిర్వచనం ఇవ్వగలుగుతాం. ఈ దేశం మనది, భవిష్యత్తు మనది. దానికి పునాది వేసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. విద్యార్థుల ఐక్యతే దేశానికి ప్రగతి. విజ్ఞాన పథంలో దేశాన్ని ముందుకు నడిపిస్తామని శపథం చేయండి. మీ కళ్ళ ముందు స్థాపించబడ్డ ఈ విద్యా వ్యాపార సంస్థ సంగతి మీరే తెలుసుకోండి.